నాన్నకు రవి సర్ప్రైజ్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. అది నాన్న నవీన్ పుట్టినరోజు. రవి, అమ్మ అనన్య కలిసి నాన్నకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. మనం నాన్నకు ఇష్టమైన వంటలు చేద్దాం అని అమ్మ మెల్లగా చెప్పింది. రవి వెంటనే పనిలోకి దిగాడు. అమ్మకు కావలసిన గిన్నెలు, స్పూన్లు వంటింటి అలమరల నుండి తీసి ఇచ్చాడు. నేన్నీకు బెస్ట్ హెల్పర్ని కదమ్మా అని రవి అడిగాడు. తన చిన్న చేతులతో సరుకులను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇప్పుడు పండ్లను శుభ్రం చేసే సమయం. రవి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో యాపిల్స్ మరియు ద్రాక్ష పండ్లను కడిగాడు. పండ్లు నీళ్లలో మెరుస్తుంటే రవి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. అమ్మ పొయ్యి దగ్గర రుచికరమైన వంటలు చేస్తుంటే రవి తన సొంతంగా ఒక పండ్ల సలాడ్ తయారుచేయడం మొదలుపెట్టాడు. అతనొక చెంచాతో పండ్ల ముక్కలను గిన్నెలో జాగ్రత్తగా కలుపుతున్నాడు. వంట పూర్తయ్యాక రవి హాలును అలంకరించడానికి వెళ్లాడు. అతను రంగురంగుల బుడగలను ఊపి గోడలకు కట్టాడు. ఇప్పుడు ఇల్లంతా ఒక పండుగలా మెరిసిపోతోంది. ఆఫీసు నుండి నాన్న నవీన్ వచ్చే సమయం అయింది. కిటికీలో నుండి నాన్న వస్తున్నట్లు రవి చూశాడు. అమ్మా, నాన్న వస్తున్నారు అని చెబుతూ రవి త్వరగా సోఫా వెనుక దాక్కున్నాడు. నాన్న లోపలికి రాగానే రవి ఒక్కసారిగా బయటకు వచ్చి హ్యాపీ బర్త్డే నాన్నా అని గట్టిగా అరిచాడు. నాన్న ఆశ్చర్యంతో ఆనందపడి రవిని ఎత్తుకుని గాల్లోకి తిప్పారు. రవి తన చేతులతో తయారుచేసిన ఒక అందమైన పుట్టినరోజు కార్డును నాన్నకు ఇచ్చాడు. అందులో రవి తన కుటుంబం బొమ్మను గీశాడు. నాన్న ఆ కార్డును చూసి చాలా గర్వంగా రవిని దగ్గరకు తీసుకున్నారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మ అనన్య రవికి తను ఇష్టంగా చేసిన సలాడ్ మరియు వంటలను వడ్డిస్తోంది. "నువ్వు చేసిన సలాడ్ చాలా బాగుంది రవి" అని నాన్న మెచ్చుకున్నారు. రవి తన చిన్న చిన్న పనులతో నాన్నను సంతోషపెట్టినందుకు చాలా గర్వంగా అనిపించింది. కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తే పనులన్నీ సులభమవుతాయని, అందరూ సంతోషంగా ఉంటారని రవి తెలుసుకున్నాడు.